అది యాక్సిడెంట్ అని అంటే కనుక మేము ఎవరం కూడా బాధపడకపోయేవాళ్ళం. కానీ ఆయన డెత్ ఏదైతే ఉన్నదో ఒక తాగుబోతు మరణం అని చెప్పేసి దాన్ని నిర్ధారించడము ముక్త కంఠంతో యావత్ క్రిస్టియానిటీ మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. కానీ ఒకటండి, ఇంత సీను కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తులు ఏది ముందు పెట్టాలి ఏది ముందు పెట్టద్దు అన్నది మాత్రం పూర్తిగా వాళ్ళు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. పాస్టర్ తాగి మరణించినాడు అన్నది ఈరోజు బయటకు వస్తూ ఉన్నది. ఆ 4 బిట్లు ఏదైతే మందు తాగిన వీటిలో లేకపోతే ఒక నిజమైతుంది. వైన్ షాప్ నేను అదే దాన్ని కనుక ఒకవేళ తీసివేసేసి దాన్ని ఒకవేళ ఎడిట్ చేసేసి ఉండుంటే కనుక బాగుండేది. తాగి చనిపోయినాడన్న ఒక మెసేజ్ ఏదైతే వస్తుందో అది ముమ్మాటికి మాత్రం ఇది మనోభావాలను ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు పోలీసు వ్యవహరించినారని మాత్రం నేను అన్కండిషనల్గా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఇదే కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళకి చట్టపరమైన రైట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి మీరు పిల్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని కన్సిడర్ చేసేసి దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ పోలీస్ తీసుకున్న ఎంక్వైరీ ఏదైతే కండక్ట్ చేసిన ఎంక్వైరీలో మీకు ఏమైనా ల్యాప్సెస్ టెక్నికల్ ల్యాప్సెస్ ఉంటే కనుక మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టించవచ్చు. సిట్టింగ్ జడ్జి ద్వారా కూడా దీన్ని ఎంక్వైరీ కండక్ట్ చేసేసి ఏదైతే నాకు తెలిసి ఒక నిమిషం ఇక్కడ నిన్నమొన్నటి వరకు కూడా కొంత విభేదించి వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ తర్వాత కొంత కంక్లూజన్కి వచ్చారు. ఎస్ జరుగుంటుందేమో తప్పేముందిలే అనే రకంగానే భావించాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే వీళ్ళంతా ఇప్పుడు జాన్ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది తాగి మరణించాడు మద్యం సేవించి మరణించాడు అనేది కొంత బాధించింది అని చెప్పని అంటున్నారు. కానీ అదొకవేళ చెప్పకపోయింది ఇంకా కొత్తగా ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ అయ్యేవో వాళ్ళంతా క్లియర్గా కన్స్ట్రక్ట్గా మినిట్ టు మినిట్ చూపించారు కాబట్టి కొంత వాళ్ళ కంక్లూజన్ వచ్చింది. లేదంటే ఇది మొదటి నుంచి కూడా హత్య అని చెప్పినట్టుగా ఆయనంతటా ఆయన ఎలా పడతాడు ఇంకెవరో చేస్తుంటారు రకరకాల అనుమానాలు వచ్చేవేమో కొత్తగా. సరే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరు అన్న మాటకు కూడా నేను ఏకీభవిస్తాను. ఆయన మందు కొన్నది తీసిండ్రు, ట్రావెల్ చేసింది తీసిండ్రు, కింద పడ్డది తీసిండ్రు, బండి లైట్ వలిగింది తీసిండ్రు. 12 గంటల ఆల్మోస్ట్ 12 అవర్స్ స్టోరీ నేను రన్ అయింది. 12 అవర్స్ జర్నీ రన్ అయింది. 12 hours 42 minutes జర్నీ రన్ అయింది. ఏ ఒక్క చోట అన్నం తిన్నది లేదా, ఏ ఒక్క చోట నీళ్ళు తాగింది లేదా, ఏ ఒక్క చోట ఆయన నేచర్ కాల్స్ అటెండ్ అయింది లేదా, ఇవన్నీ ఎందుకు లేకుండా పోయినాయి? 2.5 గంటలు ఎక్కడ ఉన్నదని సీన్ మిస్ అయిపోయింది. ఇక్కడ విలేజ్ అంటే విజయవాడకి వెళ్ళిన తర్వాత బెన్ సర్కిల్లో ఆ వ్యక్తి ఏమైపోయింది అనేది 2.5 hours సీన్ మిస్ అయిపోయింది. అది ఏం జరిగింది? దాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు? ప్రతిదీ ఇది నేను మాట్లాడేది కాదు. అక్కడ లేవు పోలీసులు చూపెట్టలేదు, లేకపోతే జరిగిందో జరగలేదో, అక్కడ ఆయన జర్నీలో తిన్నాడా తినలేదా ఆయనకు తెలుసు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదని పోలీసులు కొన్ని బయట పెట్టారో లేకపోతే నిజంగా దాస్తున్నారో తెలియదు మనకు ఎగ్జాక్ట్గా. ఒకవేళ నిజంగా బయట పెట్టలేదు అనుకుందాం, దాంట్లో మీకు అనుమానం ఏంటి? అంటే అక్కడ ఏం జరిగి ఉంటుందని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు ముందే ఉంటుంది. ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ కూడా బయటికి ఇవ్వాలి. అదే అంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు విక్టిమ్సా? ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఆయన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఏ ఒక్క చోట కూడా ఇది వరకు నేను ఏ న్యూస్ అయితే నేను చూడలేదు. మీరు చూస్తే చెప్పండి. సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి మొదటి రోజే తన సతీమణి ఒక వీడియో విడుదల చేసింది. ఇఫ్ పిసిఆర్ పాసిబుల్ అయితే ఒకసారి బయట తీసుకునే ప్రయత్నం చేయండి. చట్టం పైన పూర్తి నమ్మకం ఉందని అన్నారు. అదే మాట్లాడతారా జాన్ గారు? చెప్పండి, మీరు పాయింట్ చెప్పాలి. చట్టం పైన ఒక విషయం నేను ఇంటరప్ట్ చేస్తున్నా. చట్టం పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడినారో చట్టం మీద మాకు నమ్మకం ఉంది, చట్టం ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. అదే తన భార్యను కానీ కూతురుని కానీ ఆ రోజు అన్నారు కదా, వాళ్ళు ఏకీభవించినారు కదా, చట్టం మీద మేము పూర్తి నమ్మకం ఉంది, చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఏకీభవిస్తాం అన్నట్టు. ఈ రోజు ఏదైతే చట్టం నిన్న నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. లేదండి, ఒకటండి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి, శాంతి భద్రతలకు మనం బోధిస్తూ ఉంటాం, శాంతిగా ఉండండి అని చెప్పి మొదటి నుంచి అదే చెప్తున్నారు. రెచ్చగొట్టండి. నేను చనిపోయిన వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కింద నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను ఆ రోజు మీరు మాట్లాడిన మాట నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను. ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు కూడా మీరు మాట్లాడండి. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము. చట్టం ఏదైతే ఈ రోజు వీడియోస్ రిలీజ్ చేసినా అది 100% కరెక్టే. ఆ వ్యక్తి నా భర్తనే, ఆ వ్యక్తి నా భర్త తాగిండు, నా భర్తకు తాగే అలవాటు నాకు తెలుసో తెలియదు అని చెప్పి నిర్ధారించమని చెప్పమనండి. అంత పెద్ద ఉద్యమం జరిగి పెద్ద ఎత్తున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ క్రియేట్ అయినప్పుడే చాలా క్లియర్గా చేసి మీరు అంతా శాంతిగా ఉండండి, చట్టం పైన నాకు నమ్మకం ఉంది, చట్టం కరెక్ట్ చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నాను సార్, ఈ రోజు నేను అదే చెప్తున్నాను. నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఈ రోజు వచ్చి మాట్లాడమనండి. మీరు పబ్లిక్ లో ఏదైతే ఇది అంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ పాస్టర్, ఇట్స్ రిలీజన్, ఇట్స్ ఎంటైర్ కమ్యూనిటీ మీద ఉన్నది ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఆ రోజు మాట్లాడండి. ఏదైతే నమ్మకం మీరు ఆ రోజు ఉందో ఆ నమ్మకాన్ని మీరు ఈ రోజు అటెస్ట్ చేయండి. నేను ఏకీభవిస్తున్నాను. ఏది ఈరోజు మా భర్త చనిపోయింది ఏదైతే ఉందో
పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ తీసుకుని రిపోర్ట్ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కన్సర్న్ తీసుకోకుండా ఆఫ్ మాస్క్ వేసుకునే ఒకటండి కుటుంబాన్ని గుర్తుపట్టేది ఫస్ట్ భార్య తప్ప ఇంకోటి ఎవరు కాదు. ఆఫ్ మాస్క్ తర్వాత ఆ కళ్ళు నా భర్తే, ఆ బైక్ నా భర్తదే, నా భర్త ఆ చోట ఏదైతే పెట్రోల్ వేసుకున్నాడో ఆఫ్ ఫేస్ కనబడుతుంది అది నా భర్తదే, లేదంటే కనుక బయలుదేరిన టైం నా భర్తదే. ఒక్కసారి వచ్చి తను ఈ రోజు మాట్లాడిందంటే కనుక బట్ట బయలు క్లియర్ అయిపోతుంది. మాట్లాడాలంటే కనుక తన భర్త తాగిండా లేదన్నది కూడా ఆమె నిర్ధారించాలి. జాన్ గారు మీరేం చెప్తారు? కుటుంబీకులు బయటకు రావాలనేది మొదటి నుంచి వినపడుతున్నమాట. ఎగ్జాక్ట్ గా తను బయటకు వచ్చారు, నాకు చట్టం పైన నమ్మకం ఉంది, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోకుండా, వాళ్ళని కన్సర్న్ తీసుకోకుండా, ఇది ప్రవీణా కాదా అని వాళ్ళు నిర్ధారించుకోకుండా అంత రెక్లెస్ గా బయటకు వచ్చి అని చెప్పే అవకాశం అయితే లేదు. సో అందరి ముంగటికి బహిరంగంగా మాట్లాడే సార్ ఎవరో నాకు కనబడట్లేదు. చెప్పండి మీరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక సేవకుడి భార్య అంటే మేము పూజించుకునే మా సేవకుని భార్య, పాస్టర్ వారి భార్య, ఇప్పటికీ వాళ్ళు బయటికి ఒక్కసారి కూడా రాలేరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముతారు, దేవుని నమ్మకంతో ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా బయటకు తీస్తే వాళ్ళ కుటుంబాల మీద ఏమైనా అబాండాలు వేసే ఆలోచనలు ఉంటాయి జనాలకి రాజకీయంగా వాడుకోవడానికి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, పోలీసు వారు నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నాయి మాత్రమే చెప్పారు. ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు. 90 మంది విక్టిమ్ ని పరిశీలించిన తర్వాత మేము రిపోర్ట్ ఇచ్చామని చెప్పారు. ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ లో గానీ ఏమైనా తప్పులు గానీ ఏమైనా కరెక్ట్ మాకు అనిపించకుంటే అప్పుడు మేము కూడా న్యాయంగా మేము కూడా కోర్టుకు వెళ్తాము. మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతాము, సార్ ఇది మాకు డౌట్ గా ఉంది, మాకు క్లియర్ చేయమని చెప్పి. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ నేను ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 90 మంది విక్టిమ్స్ ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా 90 మంది విక్టిమ్స్ ని మేము మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చాము. ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు పనిచేసినాయి అని స్పష్టంగా చెప్పారు. ఒకటి. రెండు, ఛార్జ్ షీట్ లో ఏముందనేది మనకి ఇంకా తెలియదు, జస్ట్ రిపోర్ట్ పెట్టారు. ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవచ్చు. అంటే నాకు తెలిసి అంత ఈజీగా మీరు మళ్ళీ మ్యూట్ అయింది. నాకు తెలిసి అంత ఈజీగా పోలీసులు కూడా మీరు చెప్తున్నట్టుగా 90 మందిని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఫస్ట్ గా ఇది జరిగి ఉంటుందనే కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా బహిరంగ పరిచయం అనుకోవచ్చా? అంత ఈజీగా జరుగుద్ది అట్లా? ఏంటి సార్ అర్థం కాలేదు. అంటే పోలీసులు కూడా వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని వారి నుంచి నిర్ధారించుకొని ఇది ప్రవీణా కాదా అని చెప్పి వారిని ఆ కుటుంబాన్ని అడగకుండానే అంత ఈజీగా ఇక్కడ ఈ రకంగా రెక్లెస్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, సీసీటీవీ దృశ్యాలని బయట పెట్టడం జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే జరిగి ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తెలియకుండా ఏం చేయరు. వాళ్ళ ఫ్యామిలీ తెలిసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కన్సర్న్, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ డౌట్స్ ఏదో క్లారిటీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక విషయం సార్ నేను చెప్పేది ఏంటంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ తగినంత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కానీ ఎన్క్వైరీలో కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. కుటుంబ సభ్యులు కాకుండా ఇప్పుడు ఏదైతే ఉన్నదో. హలో రైట్, చెప్పండి వినిపిస్తోంది, చెప్పండి, మాట్లాడండి. రైట్, తను ఇంటరప్ట్ అయ్యారు. ఉదయకాంత్ గారు, సో బేసిక్గా ఇన్వెస్టిగేషన్ అక్కడ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో చాలామంది అసలు ప్రవీణే కాదు, అది ఏఐ ఫొటోస్ లేకపోతే రకరకాల వీడియోస్ క్రియేట్ చేశారని చెప్పన్నారు. ఇన్ని అనుమానాల మధ్యలో వారి కన్సర్న్ లేకుండా, వారి సతీమణ్ణో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరినో కూడా కన్సర్న్ లేకుండా డైరెక్ట్గా వచ్చి పోలీసులు అంత రెక్లెస్గా చేస్తారా? అంత రెక్లెస్గా ఉంటారా? కన్సర్న్ ఇందులో పోలీస్ ఒక్కసారి బిఫోర్ దాట్ నేను వాళ్ళ సతీమణి మాట్లాడినటువంటి జెస్సికా పగడాల బైట్ వినిపిస్తాం మీకు. ఒకసారి పీసీఆర్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony. As my husband Praveen never intended to disturb the communal harmony in the society. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe